Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. టాక్ బాలేకపోయినా కలెక్షన్స్ లో గ్రోత్ రావడం చాలా అరుదుగా చూస్తాం. అదొక సూపర్ స్టార్ల సినిమాల విషయంలోనే జరిగేది. బట్ ఇప్పుడే సూపర్ స్టార్ సినిమాలకి టాక్ బాలేకపోతే సెకండ్ డే పడిపోతున్నాయి. టాక్ బాగుంటే చిన్న సినిమాలు కూడా సెకండ్ డే గట్టిగా లేస్తున్నాయి. బట్ ఈ వీకెండ్ రిలీజ్ అయిన సర్వనంద్ మనమే సినిమాకి టాక్ బాలేకపోయినా సెకండ్ డే మాత్రం గ్రోత్ చూపెట్టి షాక్ ఇచ్చింది. బట్ మిగిలిన సినిమాల విషయంలో మాత్రం కలెక్షన్స్ పడుతూనే ఉన్నాయి. లైక్ సత్యభామ అండ్ లవ్మూలి ఫిల్మ్స్. సో లేట్ చేయకుండా ఆ విశేషాలతో పాటు ప్రభాస్ సినిమాల అప్డేట్స్ కూడా చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. రేపు చాలా చోట్ల చాలా థియేటర్స్ లో చాలా గ్రాండ్ గా కల్కి ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ ఉన్న అన్ని టెరిటరీస్ లో కూడా ఆ థియేటర్ లిస్ట్ మన ఇన్స్టా పేజ్ లో స్టోరీగా పెట్టా చెక్ చేయండి. ఫాలో కాని వాళ్ళు ఫాలో చేయండి. ఈవినింగ్ 6 PM కి ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. మరి యూట్యూబ్ లో ఏ టైంకి వస్తుందో, ఎన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందో చూడాలి. విశ్వక్సేన్ లేటెస్ట్ ఫిల్మ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చాలా ఎక్స్పెక్టేషన్స్ తో May 31st రిలీజ్ అవగా మరో 5 days లో ఓటీటీలోకి రాబోతుంది ఈ ఫిల్మ్. కారణం థియేటర్కల్ గా రావాల్సిన డబ్బులు ఆల్మోస్ట్ వచ్చేయడం, మూవీ క్లీన్ హిట్ అవడం, ఇక డబ్బులు వచ్చే ఛాన్స్ లేకపోవడం. సో ఈ మంత్ అన్న రిలీజ్ కావాల్సిన ఫిల్మ్ June 14th ఓటీటీలోకి వస్తుంది. సో నెట్ఫ్లిక్స్ లో 4 సౌత్ లాంగ్వేజెస్ లో June 14th నుంచి స్ట్రీమ్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఒకసారి బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే నైజంలో 3.35 కోట్ల షేర్ తో ప్రాఫిట్ జోన్ లోకి రాగా సీడెడ్ లో 1.65 కోట్ల షేర్ తో ఇక్కడ కూడా ప్రాఫిట్ జోన్ లోకి వచ్చింది. ఇక తెలుగు స్టేట్స్ మొత్తం మీద 8.8 కోట్లు, వాల్విడిగా 10.6 కోట్ల షేర్ తో బిజినెస్ ని రిక్వైర్ చేసిన ఈ ఫిల్మ్ ఇంకొన్ని లక్షలు కలెక్ట్ చేస్తే ప్రాపర్ హిట్ గా చెప్పొచ్చు. మరి ఈ రోజు ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ప్రభాస్ చేస్తున్న అప్కమింగ్ సినిమాలో లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఫిల్మ్ కన్నప్ప. ఎందుకంటే ప్రభాస్ ఆ మూవీలో మెయిన్ క్యారెక్టర్ కాదు కాబట్టి. బట్ ప్రభాస్ సినిమాలకుండే హైప్ అండ్ ఆ ఓపెనింగ్స్ ఎలానో వచ్చేస్తాయనుకోండి, అది వేరే విషయం. బట్ ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి టీజర్ రెడీ అవుతుంది. ఆల్రెడీ టీజర్ ని కెనెస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రెజెంట్ చేయగా చూసిన వాళ్ళంతా ఇది మంచి విష్ణు రేంజ్ లో కాకుండా ప్రభాస్ రేంజ్ లోనే ఉందన్నారని టాక్. అప్పటికే ప్రభాస్ 4 days షూటింగ్ లో జాయిన్ అయ్యారు కాబట్టి ఈ టీజర్ లో ప్రభాస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ టీజర్ June 14th ఆడియన్స్ ముందుకి రాబోతుంది. 5 Indian languages ప్లస్ ఇంగ్లీష్. మరి ఈ టీజర్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. శివుని గెటప్ లో ప్రభాస్ ని చూడడానికి నేనైతే ఈగర్లీ వెయిటింగ్. ఇక మనమే విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో Day 1 1.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ సెకండ్ డే 1.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ సాలిడ్ గ్రోత్ ని చూపెట్టింది. టాక్ అయితే యావరేజ్ రేంజ్ లోనే ఉన్నా ఈ రేంజ్ గ్రోత్ అయితే ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి ఏరియల్ వారీ చూసుకుంటే నైజంలో 1.4 కోట్లు, సీడెడ్ లో 32 లక్షలు అండ్ ఆంధ్ర మొత్తం మీద 1.4 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఈ 3 చోట్ల ఇంకా 50% కూడా రిక్వైర్ చేయలేదు. అలా తెలుగు స్టేట్స్ లో 3 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. గ్రాస్ 5.8 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 25 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 45 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 3.8 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 7.3 కోట్ల రేంజ్ లో ఉంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు కావడంతో 6 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ఈ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉండడంతో ఆ ఎఫెక్ట్ నైట్ షోస్ కి ఏమైనా ఉంటుందేమో చూడాలి. ఓవరాల్ గా ఇవైతే అన్ఎక్స్పెక్టెడ్ ఓపెనింగ్స్. ఇక కల్కి విషయానికి వస్తే ఈ మూవీ ఆన్లైన్ బుకింగ్స్ ని రీసెంట్ గా ఓవర్సీస్ లో ఓపెన్ చేయగా నిన్న ఒక్కరోజే లొకేషన్స్ ని ఇంకా పెంచారు. దాంతో బుకింగ్స్ కూడా సాలిడ్ గా జరుగుతున్నాయి. ప్రెసెంట్ 260 లొకేషన్స్ లో బుకింగ్స్ ని ఓపెన్ చేయగా ఒక నార్త్ అమెరికాలోనే ప్రీసేల్ గ్రాస్ $500,000 మార్క్ దాటింది. టికెట్ ప్రైజెస్ హెవీగా పెట్టిన నాగశ్వంత్ తీస్తున్న కళాఖండాన్ని చూడడానికి జనాలంతా విరాబడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ట్రైలర్ రిలీజ్ అయ్యాక సెన్సేషన్ ఇంకా గట్టిగా ఉండే ఛాన్స్ ఉంది. ఏదేమైనా ప్రెసెంట్ ఓవర్సీస్ లో ఈ సినిమాపై డిమాండ్ గట్టిగా ఉంది. మరి ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ డిమాండ్ ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కల్కి Day 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.